ముందు ప్రపంచంలోని అన్ని దేశాల మీదన భారీ టారిఫ్లు వేసేయడం, అందులో భాగంగా భారత్ మీద వేయడం, చైనా మీద 50, 100, 150, 200, 250, 300, 350 అంటూ నారాయణ చైతన్య ర్యాంకుల్లాగా ప్రకటించడం, ఆ పైన మళ్ళీ వాళ్ళతో అవి తగ్గించుకోవటం. ఇప్పుడు 50% అది ఉంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ ప్రకటించారు, చైనా అమెరికాల మధ్య ఒప్పందం కుదిరిపోయింది. దెన్ అమెరికా వాళ్ళు వెళ్ళి చైనాలో ఉత్పత్తి చేసుకోవచ్చు, అట్లాగే చైనా వాళ్ళు అమెరికాలో అమ్ముకోవచ్చు. సెటిల్ అయిపోయింది వ్యవహారం. ఇక భారత్తో త్వరలో చారిత్రాత్మక ఒప్పందం ఉంటుంది, వాణిజ్య ఒప్పందం ఉంటుంది అని ప్రకటించాడు. ఆ మధ్యన 90 రోజులు అన్న గడువు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆ ఒప్పందాలకైతే క్లియర్ అయిపోయింది భారత్తో కూడా. అంటే చైనా పట్ల ప్రేమ చూపెడుతున్నాడు అంటారేమో అని భారత్ విషయం కూడా తీసుకొచ్చి భారత్తో కూడా త్వరలో అయిపోతున్నాయి. ఆల్రెడీ చర్చలు పూర్తయిపోయినాయి. త్వరలోనే టారిఫ్లకు సంబంధించి ఇద్దరి మధ్యన ఒప్పందం కుదరబోతుందని ప్రకటించుకొచ్చారు.